ప్రజలందరికీ కష్టంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే వ్యక్తిగా భగవంతుడు ఆ రూపంలో వాళ్ళ చేత పంపించినట్టుంటుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్ గా తను చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇది చూసిన వాళ్ళు కూడా నేను కూడా ఎందుకు చేయలేదు, ఇక్కడ వచ్చి మనం కెమెరాలో కనపడ్డామంటే అవతల కూర్చున్న వ్యక్తి కూడా నేను ఎప్పుడు చేయాలి, నేను ఇక్కడ రావాలని ఒక భావం కోసం చేస్తారు తప్పితే ఇది పబ్లిసిటీ కోసం కాదు. ఎవరైనా సరే చాలా మంది కూడా చెప్పారు మనం వెనక ఎక్కడో కూర్చుంటాం, స్టేజ్ మీద వాళ్ళు వెళ్తారు, మనం ఎప్పుడు ఆ స్టేజ్కి వెళ్తామని ఒక ఆలోచన, ఒక పాజిటివ్నెస్ పెంపొందించింది అలాంటి కార్యక్రమం. డెఫినెట్ గా దీని మీద పబ్లిసిటీ అనేది కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి, కాదంబరీకరణ లాగా వెళ్ళాలి, ఇంకోటికి వెళ్ళాలి అనే ఒక భావం కలిగిస్తుంది. డెఫినెట్ గా ఈ కలికాలంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు. అటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఉంటాయి అనేది దాని భగవంతుడు ఈ రకంగా వాళ్ళు వాడుకుంటున్నాడు. డెఫినెట్ గా తను చేసే ప్రతి కార్యక్రమంలో నా వరకు సహాయం నేను చేస్తాను. డెఫినెట్ గా మీరు కూడా ఈ ఇన్నాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు వచ్చి జాయిన్ అవుతుంటే కూడా ఈ ఆర్గనైజేషన్ పెరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.